నేపాల్ అరాచకం ముదిరి పాకాన పడటంతో చివరికి హోంమంత్రి ఏకంగా దేశ హోంమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫారాలు నిషేధించినటువంటి ఓలీ శర్మ అది ఎత్తివేయనన్నాడు. దీంతో ఆగ్రహించినటువంటి రోడ్డెక్కినటువంటి పబ్లిక్ చేసిన ఉద్యమాలు వివిధ నగరాల్లో 10 నగరాల్లో విచ్చలవిడిగా జరిగిపోయింది. ఏదైతే ఆ మధ్యన శ్రీలంకలో జరిగిందో, మన బంగ్లాదేశ్లో జరిగిందో అట్లాగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు పతాక స్థాయికి చేరడంతో అణచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఆ సైన్యం కాస్త కాల్పులు జరపడంతో 7 సంవత్సరాల పిల్లవాడితో సహా 19 మంది ప్రాణాలు కోల్పోయారు, వందల మంది గాయపడ్డారు. ఇక అది కాస్త ముదిరి పాకానబడి చివరికి పార్లమెంటుని దిగ్బంధించడం కాదు, పార్లమెంటుని నాశనం చేయడంతో పాటుగా ఓలీ శర్మ ఇంటి మీదకి వెళ్ళడానికి యువతరం సిద్ధమైనటువంటి సిచ్యుయేషన్లో అర్జెంటుగా ఈ మొత్తానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి చేత రాజీనామా చేయించి ప్రస్తుతానికి తన పదవిని కాపాడుకున్నాడు ఓలీ శర్మ.